కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీ అయిపోయిందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఇవ్వడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతుందని ఆరోపించారు గులాబీ పార్టీ నేతలు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. జిల్లాల్లో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై డిస్కస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నమ్మించిందన్నారు. ఆనాడు నమ్మించి నేడు వంచడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ముట్టడిస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్కు పోతుండు రేవంత్ రెడ్డి కానీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. 4th సిటీ, హైడ్రా తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు జీవన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతుందో ఆ కళాశాలలు విడుదల చేయలేకపోవడంతో, అంటే వాటిని ఇవ్వలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరూ గమనించామని చెప్పి అంటున్నాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో సిద్ధాంతపరంగా విభేదాలున్నాయి కానీ నాన్నగా ఎలాంటి సమస్యలు లేవన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తన పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ ను రాజకీయంగానే విమర్శించానని చెప్పారు. వ్యక్తిగతంగా కేసీఆర్ ను ఒక్క మాట అనలేదన్నారు. తొలిసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేయకుంటే బాగుండేదని చెప్పానన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సరిగా వాడుకుంటే రైతులు బాగుపడేవారన్నారు. విదేశాలకు వెళ్లి స్పీచ్లు ఇచ్చే కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉన్న టైంలో పరీక్ష పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించారు కవిత. మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమండి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 60 రోజులు పూర్తి కావస్తుందని, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఆర్థికంగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఆరోపించారు.